హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సెన్సస్ 2011 అనే టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. సో కంప్లీట్ టాపిక్ డిస్కస్ చేసిన తర్వాత ఒక ఇంపార్టెంట్ 30 క్వశ్చన్స్ అనేవి లాస్ట్లో చెప్పుకోబోతున్నాం. సో ఈ టాపిక్ కానీ మీరు క్లారిటీగా నేర్చుకోగలిగితే మీకు ఏ ఎగ్జామ్లో అయినా సరే ఈ టాపిక్ నుంచి మనకి 1 మార్క్ అయితే పక్కాగా వస్తుంది. మీరు ఎస్ఎస్సి, ఎంటీఎస్, రైల్వే గ్రూప్ డి, అలాగే రైల్వే ఎన్టీపీసీ, ఇంకా రైల్వేలో ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే, అలాగే ఎస్ఎస్సిలో సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే ఈ టాపిక్ నుంచి అయితే పక్కగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసి ఇదంతా కూడా మీరు నోట్స్లో రాసుకొని ప్రిపేర్ అయినట్లుగా అయితే మీకు పక్కాగా 1 మార్క్ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెన్సస్ 2011 అంటే ఏంటి, అసలు సెన్సస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సెన్సస్ అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి దేశంలో జనాభా, వారి సామాజిక, ఆర్థిక, విద్య, లింగ నిష్పత్తి, నివాస పరిస్థితులు మొదలైన వివరాలను సేకరించే ప్రక్రియను సెన్సస్ అంటారనమాట. ఇది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 246 అండ్ సెన్సస్ ఆఫ్ ఇండియా యాక్ట్ కింద 1948 ప్రకారం జరుగుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ క్వశ్చన్ కూడా మనకి ఎగ్జామ్లో ఇచ్చేయచ్చు. అసలు ఈ సెన్సస్ అనేది ఏ ఆర్టికల్కి సంబంధించిందంటే 246 ఆర్టికల్కి సంబంధించింది. ఏ యాక్ట్ కింద అంటే సెన్సస్ ఆఫ్ ఇండియా యాక్ట్ కింద 1948 ప్రకారం జరుగుతుంది అనమాట. సో అప్పటి నుంచి జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కొన్ని సాధారణ సమాచారం అనేది తెలుసుకుందాం. 15th సెన్సస్ ఆఫ్ ఇండియా, భారతదేశ 15వ జనగణన. ఈ సెన్సస్ 2011 అనేది భారతదేశ 15వ జనగణన అనమాట. 15th సెన్సస్ అనమాట ఇది 2011ది. అలాగే 7th సెన్సస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వతంత్ర భారతదేశంలో 7వ సెన్సస్. అంటే ఈ సెన్సస్ 2011 అనేది 15th సెన్సస్ అనమాట. అంటే మనకి సెన్సస్ అనేది 10 years జరుగుతుంది కదా. 15th సెన్సస్ ఏది అంటే 2011 సెన్సస్. అదే ఇండిపెండెంట్, స్వతంత్రం వచ్చిన తర్వాత సెన్సస్ 2011 అనేది ఎన్నివదంటే 7వదని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తం జనాభా చూసుకున్నట్లయితే 2011 సెన్సస్ ప్రకారం 121.08 crores అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జనాభా పెరుగుదల రేటు 17.7%. అలాగే సెన్సస్ కమిషన్ ఎవరంటే సి చంద్రమౌళి. జనగణన కమిషనర్ ఎవరంటే సి చంద్రమౌళి. అంటే సెన్సస్ 2011కి ఎవరు కమిషనర్గా ఉన్నారంటే సి చంద్రమౌళి అనేసి మనం చెప్పుకోవాలి. అయితే ఈ సెన్సస్కి ఒక స్లోగన్ కూడా ఉందన్నమాట. ఈ జనగణన నినాదం అంటారు తెలుగులో. అదేంటంటే అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చాలాసార్లు ఈ బిట్ అనేది మనకి ఎగ్జామ్స్లో రావడం జరిగిందనమాట. నెక్స్ట్, జనగణన ప్రారంభ తేదీ 9 to 28 ఫిబ్రవరి 2011. సో ఈ 2011 సెన్సస్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభించారంటే 9 ఫిబ్రవరి 2011 నుంచి ప్రారంభించారు. అలాగే ఈ సెన్సస్ని ప్రారంభించిన రాష్ట్రపతి ఎవరంటే శ్రీమతి ప్రతిభా పాటిల్. అలాగే ఈ సెన్సస్ని 2 దశలుగా మనకి డివైడ్ చేస్తారు. అది హౌస్ లిస్టింగ్ అండ్ జనాభా లెక్కింపు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రపంచ జనాభాలో భారతదేశ శాతం 2011 టైంకి ఎంత అంటే 17.5%. అలాగే మొదటిసారి లెక్కించిన జనాభా ట్రాన్స్జెండర్ జనాభా లెక్కింపు అనమాట. అంటే మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్ జనాభాను లెక్కింపు జరిగిందనమాట. కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ప్రాసెస్ చేసిన మొట్టమొదటి సెన్సస్ ఏదంటే 2011 సెన్సస్. అలాగే గ్రామీణ పట్టణ ప్రాంతాల వివరాలను ఇళ్ల లెక్కింపు కూడా ఈ సెన్సస్లోనే మొదటిగా జరిగిందనమాట. ఇప్పుడు మనము క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ కూడా మొదటిసారిగా చేపట్టింది 2011 సెన్సస్లోనే. ఈ 2011 సెన్సస్కి మొత్తం 2200 కోట్లు ఖర్చు అయిందనమాట. సెన్సస్ 2011లో మొత్తం 2.7 మిలియన్ల ఎన్యూమలేటర్లు గణకులు పాల్గొన్నారు. అంటే ఈ సెన్సస్ 2011లో ఈ మొత్తం జనాభా లెక్కింపు, హౌస్ లిస్టింగ్ కోసం మొత్తం ఎంతమంది వర్క్ చేశారంటే 2.7 మిలియన్ మంది వర్క్ చేశారనమాట. ఈ సెన్సస్ నిర్వహణ కోసం 16 భాషల్లో ఫార్మెట్లు తయారు చేయబడ్డాయి. అలాగే దేశంలో ఉన్న మొత్తం కుటుంబాల సంఖ్య ఏంటంటే ఈ సెన్సస్ 2011 ప్రకారం
24.67 crores. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ప్రతిది కూడా మీరు నోట్ చేసుకోండి. పాపులేషన్ స్టాటిస్టిక్స్, జనాభా గుణాంకాలు. సో భారతదేశ జనాభా ఏ విధంగా ఉందంటే ఈ సెన్సస్ 2011 ప్రకారం 121.08 crores. సో ముందే మనం తెలుసుకున్నాం. అలాగే దీంట్లో పురుష జనాభా ఎంత అంటే 62.37 crores, 37 crores అనమాట. మహిళా జనాభా ఎంత అంటే 58.64 crores. జనాభా పెరుగుదల రేటు 17.7%. భారతదేశంలో ప్రపంచ జనాభాలో 17.5% ఉంది. సో ఈ రెండింటికి 4-5కి మీరు కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 17.7% అంటే జనాభా పెరుగుదల రేటు మన ఇండియాలో. అలాగే 17.5% అంటే భారతదేశం ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది జనాభాలో అనేది ఈ పర్సంటేజ్ అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టేట్ వైజ్ పాపులేషన్, రాష్ట్రాల వారీగా జనాభా. అధిక జనాభా గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్ 19.98 crores. తక్కువ జనాభా గల రాష్ట్రం సిక్కిం 6.1 lakh. అలాగే అధిక జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే ఢిల్లీ 1.67 crores. అలాగే తక్కువ జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ 64,473 అనమాట. తక్కువ జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం ఏది? లక్షద్వీప్. ఇది ఎంత ఉందంటే 64,473. సెక్స్ రేషియో చూసుకున్నట్లయితే లింగ నిష్పత్తి, పిల్లల్లోనూ నార్మల్గా ఉన్న వాళ్ళలోనూ లింగ నిష్పత్తి ఇప్పుడు చూద్దాం. మొత్తం లింగ నిష్పత్తి చూసుకున్నట్లయితే 1000 మంది పురుషులకి 940 మంది మహిళలు అనమాట. అధిక లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం ఏదంటే కేరళ. అలాగే దాని తర్వాత పుదుచ్చేరి ఉందన్నమాట. తక్కువ లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం ఏదంటే హర్యానా. దాని తర్వాత పంజాబ్ ఉంది. అలాగే 0 నుంచి 6 ఏళ్ళ పిల్లల లింగ నిష్పత్తి 1000 అబ్బాయిలకి ఎంతమంది? 919 అమ్మాయిలు అనమాట. సో అదేవిధంగా తక్కువ పిల్లల లింగ నిష్పత్తి రాష్ట్రం ఏదంటే హర్యానా. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే తక్కువ లింగ నిష్పత్తి రాష్ట్రం ఏదంటే హర్యానా. అలాగే తక్కువ పిల్లల లింగ నిష్పత్తి ఏదంటే అది కూడా హర్యానానే అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే లిటరసీ రేట్, అక్షరాస్యత రేట్ అనమాట. దేశ సగటు అక్షరాస్యత రేటు 74.04%. దీంట్లో పురుషుల అక్షరాస్యత రేటు 82.14%. ఇది రీసెంట్గా జరిగిన ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. అలాగే మహిళా అక్షరాస్యత రేటు 65.46%. అలాగే అధిక అక్షరాస్యత రేటు కలిగిన రాష్ట్రం ఏదంటే కేరళ 94% అనమాట. తక్కువ అక్షరాస్యత రేటు కలిగింది బీహార్, అంటే 61.8%. ఈ పర్సంటేజ్ ఏ విధంగా అంటే ఇప్పుడు కేరళలో మొత్తం ఒక 100% మంది పీపుల్ ఉంటే దాంట్లో 94% మంది చదివిన వాళ్ళు అని అర్థం అనమాట. సో ఆ విధంగా తీసుకుంటారు పర్సంటేజ్. అలాగే పాపులేషన్ ఆఫ్ డెన్సిటీ అండ్ అర్బన్ రూరల్ పాపులేషన్, దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. జనాభా సాంద్రత, పట్టణ గ్రామీణ జనాభా గురించి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే జనాభా సాంద్రత అనేది చదరపు కిలోమీటర్లో గుర్తిస్తారనమాట. అంటే ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది జనాభా ఉన్నారని అర్థం. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే నార్మల్గా జనాభా సాంద్రత అనేది మన ఓవరాల్ ఇండియా మొత్తంలో ఒక చదరపు కిలోమీటర్కి 382 మంది వ్యక్తులు నివసిస్తున్నారనమాట. అలాగే అధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏదైనా ఉందంటే అది బీహార్. బీహార్లో ఒక చదరపు కిలోమీటర్కి 1102 మంది వ్యక్తులు నివసిస్తున్నారనమాట. అలాగే తక్కువ జనసాంద్రత గల రాష్ట్రం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్. ఒక చదరపు కిలోమీటర్కి 17 మంది వ్యక్తులు నివసిస్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రామీణ జనాభా శాతం, మన ఇండియాలో గ్రామీణ జనాభా శాతం 68.84%. అలాగే పట్టణ జనాభా శాతం 31.16%. అత్యధిక జనాభా కలిగిన నగరం ఏదంటే ముంబై 1.24 crores అనమాట. అత్యధిక జనాభా కలిగిన నగరం ముంబై 1.24 crores. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అత్యధిక పట్టణ జనాభా కలిగిన రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర 5.08 crores. అలాగే తల్లి మృత్యు రేటు కూడా ఇక్కడ మనకి కౌంట్ చేయడం జరుగుతుంది అనమాట. 1,00,000 మంది తల్లులు
ఉంటే అందులో 212 మంది తల్లులు చనిపోతున్నారనమాట. అంటే ప్రసవం అయిన తర్వాత. అర్థమవుతుందా? 1,00,000 మంది. ఇప్పుడు తల్లి అంటే ఎలా అవుతారు? ప్రసవం అయితే ఒక బిడ్డ పుడితే కదా తల్లి అని అర్థం. సో అలా ప్రసవం అయిన తర్వాత తల్లులు 1,00,000 మంది ఉంటే 212 మంది చనిపోతున్నారనమాట. అలాగే ఇక్కడ శిశు మృత్యు రేటు చూసుకున్నట్లయితే 1000 మంది పిల్లలు పుడితే 44 మంది మృత్యు పడుతున్నారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారతదేశ జీవిత ఆశయ కాలం 67.7 సంవత్సరాలు. అంటే మన భారతదేశంలో ప్రజల యొక్క జీవిత కాలం ఎంతకాలం బ్రతుకుతున్నారంటే సగటున 67.7 ఇయర్స్ అనేది బతకడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనము ప్రతి టాపిక్ నుంచి 10 క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. జనగణన 2011 ప్రధాన సమాచారం నుంచి ఫస్ట్ మనం డిస్కస్ చేసాం కదా, ఆ టాపిక్ నుంచి మనం ఇప్పుడు ఒక 10 క్వశ్చన్స్ అనేవి తెలుసుకుందాం ఇంపార్టెంట్వి. భారతదేశంలో సెన్సస్ 2011 ఏది అని అంటే 15వ జనగణన. మీకు ఎప్పుడైనా సరే భారతదేశంలో స్వతంత్రం తర్వాత జరిగిన సెన్సస్ 2011 ఏది అంటే 7వది అనేసి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. భారతదేశ జనగణన 2011లో మొత్తం జనాభా ఎంతమంది అంటే 121.08 crores అనమాట. జనాభా పెరుగుదల రేటు ఎంత అంటే 17.7%. అలాగే జనగణన నిర్వహించిన కమిషనర్ ఎవరంటే సి చంద్రమౌళి. జనగణన 2011లో ఉపయోగించిన నినాదం స్లోగన్ ఏంటి అంటే అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ నోట్ చేసుకోండి. జనగణన మొదలైన తేదీ ఏదంటే 9 ఫిబ్రవరి 2011. జనగణన 2011 ప్రారంభించిన రాష్ట్రపతి ఎవరంటే శ్రీమతి ప్రతిభా పాటిల్. అలాగే జనాభా లెక్కింపు మొత్తం ఎన్ని దశల్లో జరుగుతుందంటే 2 దశల్లో జరుగుతుంది. ఒకటి హౌస్ లిస్టింగ్, రెండోది జనాభా లెక్కింపు అనమాట. అంటే ఇళ్ల లెక్కింపు జరుగుతుంది, జనాభా లెక్కింపు కూడా జరుగుతుంది. భారతదేశ ప్రపంచ జనాభాలో ఎంత శాతం కలిగి ఉందంటే 17.5%. భారతదేశం ప్రపంచ జనాభాలో ఎంత శాతం కలిగి ఉందంటే 17.5%. మొట్టమొదటిసారిగా ఏ కొత్త జనాభా గణన చేపట్టబడిందంటే ట్రాన్స్జెండర్ జనాభా లెక్కింపు అనేది మొదటిసారిగా 2011 సెన్సస్లో మనకి ఈ ట్రాన్స్జెండర్ జనాభా లెక్కింపు అనేది మొదలైందనమాట. ఇప్పుడు నెక్స్ట్ రాష్ట్రాల వారుగా జనాభా లింగ నిష్పత్తి అక్షరాస్యత గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇవి ఒక 10 క్వశ్చన్స్ అనమాట. అధిక జనాభా గల రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. ఎంత జనాభా అంటే 19.98 crores. తక్కువ జనాభా గల రాష్ట్రం ఏదంటే సిక్కిం. ఎంత జనాభా అంటే 6.1 lakh. భారతదేశ లింగ నిష్పత్తి ఎంత అంటే 1000 మంది పురుషులకి 940 మంది మహిళలు పుడుతున్నారనమాట, అలా ఉన్నారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అధిక లింగ నిష్పత్తి గల రాష్ట్రం ఏదంటే కేరళ 1084. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తక్కువ లింగ నిష్పత్తి గల రాష్ట్రం ఏదంటే హర్యానా. అలాగే 0 నుండి 6 ఏళ్ల పిల్లల గల లింగ నిష్పత్తి ఎంత అంటే 1000 అబ్బాయిలకి 919 అమ్మాయిలు పుడుతున్నారనమాట చిన్నపిల్లల్లో. అలాగే అక్షరాస్యత రేట్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే కేరళ 94%. తక్కువ అక్షరాస్యత గల రాష్ట్రం ఏదంటే బీహార్ 61.8%. పురుషుల అక్షరాస్యత రేటు ఎంత అంటే 82.14%. అలాగే మహిళల అక్షరాస్యత రేటు ఎంత అంటే 65.46%. ఇప్పుడు మనం జనసాంద్రత, పట్టణ మరియు గ్రామీణ జనాభా ఇతర ముఖ్యాంశాల నుంచి ఒక 10 క్వశ్చన్స్ అనేవి చూద్దాం. జనాభా సాంద్రత ఎంత? ఓవరాల్గా జనాభా సాంద్రత, ఇండియా జనాభా సాంద్రత ఎంత? ఇవన్నీ కూడా మనము 2011 సెన్సస్ ప్రకారం చెప్పుకుంటున్నాం. 1 చదరపు కిలోమీటర్కి 382 మంది వ్యక్తులు నివసిస్తున్నారన్నమాట. అధిక జనాభా సాంద్రత కలిగిన రాష్ట్రం ఏదంటే బీహార్. 1 చదరపు కిలోమీటర్కి 1102 మంది వ్యక్తులు నివసిస్తున్నారన్నమాట. తక్కువ జన సాంద్రత కలిగిన రాష్ట్రం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్. 1 చదరపు కిలోమీటర్కి 17 మంది వ్యక్తులు నివసిస్తున్నారన్నమాట. గ్రామీణ జనాభా శాతం ఎంతంటే 68.84%. పట్టణ జనాభా శాతం ఎంతంటే 31.16%. అలాగే భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరం ఏదంటే ముంబై 1.24 crores అనమాట.
భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరం ఏదంటే ముంబై. అలాగే భారతదేశంలో ఏ కేంద్ర పాలిత ప్రాంతం అత్యధిక జనాభా కలిగి ఉందంటే ఢిల్లీ అవుతుంది అప్పుడు. అలాగే భారతదేశంలో అత్యంత పట్టణ జనాభా కలిగిన రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర, 5.08 crores అన్నమాట. చూడండి ఇక్కడ డిఫరెన్స్ అనేది మీరు గమనించాలి. తల్లి మృత్యు రేటు ఎంత అని అడుగుతున్నాడు. అంటే 1,00,000 జీవులకు 212 మంది చనిపోతున్నారనమాట. ఈ విధంగా ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శిశు మృత్యు రేటు ఎంత అంటే 1000 మందికి 44 మంది చనిపోతున్నారు. భారతదేశంలో జీవిత ఆశయ కాలం ఎంత అంటే 67.7 years అనమాట. సో అంతే, ఇక్కడితో వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే రేపటి వీడియో కోసం మీరు ఏ కాన్సెప్ట్ కామెంట్ చేస్తారో ఆ కాన్సెప్ట్ మీద నేను వీడియో చేయడం జరుగుతుంది. అది మ్యాథ్స్ అవని, రీజనింగ్ అవని, అర్థమెటిక్ అవని, ఏదైనా సరే, సైన్స్ సబ్జెక్ట్ అవని, స్టాటిక్ జీకే కూడా అవని, సోషల్ అవని, ఏదైనా సరే ఎవరైతే ఫస్ట్ కామెంట్ పెడతారో ఆ కామెంట్కి తగ్గట్టు నేను రేపటి వీడియో అనేది చేయటం జరుగుతుంది. సో ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు అర్థమయ్యి మీకు యూజ్ అవుతుందంటే ఒక లైక్ చేయండి.